సివివి నమస్కారం. యోగ సాధకులకు, యోగ మిత్రులకు, పరమ గురువులకు నమస్కారం. నా పేరు జాన్సైదా అండి. మాది అమరావతి. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పేరు చరిష్మా, చిన్నమ్మాయి పేరు ఇస్రానా. పెద్దమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుందండి ఇప్పుడు వివిఐటి నంబూరు కాలేజీలో, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. చిన్నమ్మాయికి మొన్న మెడిసిన్ సీట్ వచ్చింది, నీటు క్వాలిఫై అయ్యి ఫ్రీ సీట్ వచ్చిందండి. విజయనగరం నెల్లిమర్లలో మిమ్స్ కాలేజీ, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుతుంది. చిన్నమ్మాయికి నీటు రావడం కూడా తాతగారి యొక్క దయే. అయితే పెద్దమ్మాయి ఇంటర్ చదివేటప్పుడు కాలేజీకి వెళ్ళి గుంటూరు నారాయణ కాలేజీలో చదివిందండి ఇంటర్. రోజు వెళ్ళడం, మధ్యాహ్నానికల్లా ఫోన్ చేసి డాడీ నేను ఉండలేకపోతున్నాను, నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి ఫోన్ చేసేది. సరే నేను వెళ్ళి ఎండలో తీసుకొని వచ్చేవాడిని. ఒకరోజు 2 రోజులు అట్లా జరిగింది. అక్కడ ఉండే కేర్ టేకర్స్ వాళ్ళు, ఈ అమ్మాయి రోజు ఏదో ఒక వంక చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీని పిలిచి అని చెప్పేసి అంటున్నారు. సరే ఇట్లా కాదని చెప్పేసి నేను 2016, 2017 నుంచి ఆశ్రమానికి వచ్చేవాడిని అండి, తాతగారి ఆశ్రమానికి. తాతగారి ఆశ్రమాన్ని పరిచయం చేసింది కూడా నా ఫ్రెండు వెన్నకోట వెంకటేశ్వరరావు గారు. అతనికి అమరావతి మాస్టర్ గారు, సాంబశివరావు మాస్టర్ గారు పరిచయం చేశారు. అలాగ 2016-17 నుంచి తాతగారి ఆశ్రమానికి వస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో తాతగారి ఆశ్రమానికి అమ్మాయిని తీసుకొస్తే కంటిన్యూగా సెలవు పెట్టకుండా వెళ్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో కాలేజీ తెల్లారి కూడా ఇట్నే ఫోన్ చేస్తే నారాయణ కాలేజీకి వెళ్ళి అమ్మాయిని తీసుకొని ఇటు నుంచి ఇటే అమరావతి వెళ్ళకుండా చిన్నకాకాన్ని తీసుకొని వచ్చి ఆశ్రమానికి వచ్చాను. అప్పుడు ఆశ్రమం కూడా చిన్నదండి, ఇంత డెవలప్ అవ్వలేదు. తాతగారు కూడా లేరు ఇక్కడ. ఆ ఫోటో వెనకమాల తాళపు చేయి ఉంటుంది. ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఇట్లాగా అమ్మాయిని తీసుకొని వచ్చాను తాతగారు అంటే, ఫోటో వెనకమాల తాళం చేయి కీ ఉంటుంది, తీసుకొని లోపల కూర్చోమని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఫోటో వెనకమాల తాళపు చేయి తీసుకొని తాళం తీసి లోపల కాసేపు కూర్చొని మా అమ్మాయి నేను ఇద్దరం కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని వెళ్ళాము. ఇక ఆ రోజు నుంచి ఇక ఏ రోజు కూడా నేను సెలవు పెడతాను, ఇంటికి వస్తాను, ఉండలేకపోతున్నాను అనేటువంటి మాట లేదు. కంటిన్యూగా వెళ్ళింది. అలాగే ఇంటర్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసింది, దానిలో కూడా క్వాలిఫై అయింది. కాకపోతే ఎక్కడో పంజాబ్కి వెళ్ళి అటు వచ్చింది సీటు. అంత దూరం పంపించడం ఇష్టం లేక తర్వాత మళ్ళీ ఎంసెట్ రాస్తే తాతగారి దగ్గరలోనే, తాతగారి సన్నిధిలో నంబూరు వివిఐటి కాలేజీలో సీట్ వచ్చిందండి. ఇక్కడే చదువుతుంది. డైలీ బస్సు వస్తుంది అమరావతికి, డైలీ ఇంటికాడ నుంచి వెళ్ళొస్తుంది, డే స్కాలరు. అలాగే మా చిన్నమ్మాయి ఇంటర్ కోవిడ్ టైంలో 10th సిబిఎస్ఈ కంప్లీట్ అయింది. అయితే ఎగ్జామ్స్ కూడా జరగలేదు వాళ్ళకి 10th క్లాస్లో. 8.4 అంత వచ్చినాయి. ఏది క్వార్టర్లీ ఆఫర్లీ రాసిన దాన్ని బట్టి మార్కులు ఏదో వేసారు వాళ్ళు. మా అమ్మాయి నేను ఎగ్జామ్ రాస్తే ఇంకా నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పేసి బాధపడి ఏడ్చింది. సర్లే అమ్మ ఇప్పుడు దానివల్ల ఏముంది అని చెప్పేసి అన్నాను. తర్వాత అదే టైంలో మాకు అమరావతిలో తల్లం బంగారయ్య గారు అని చెప్పేసి ఇస్తాసు వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. వాళ్ళు పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళది ఫ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, స్కాలర్షిప్ ఎగ్జామ్స్, దానికి అప్లై చేయండి, ఇంటర్ అక్కడ చదవచ్చు అది ఇది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అప్లై చేశానండి. అప్లై చేస్తే అది శాంక్షన్ అయింది. అయితే ఎంతవరకు చదువుకున్నా సరే ఇంటర్, డిగ్రీ, పీజీ ఇక తన ఓపిక ఎంతవరకు చదువుకున్నా మొత్తం వాళ్ళు ఫ్రీగానే చదివిస్తామన్నారు. అయితే హాస్టల్ ఫీజు మాత్రం వేరే ఎవరన్నా స్పాన్సర్లు కట్టాలని చెప్పేసి అంటే ఆ బంగారీ గారు వాళ్ళ అమ్మాయి నేను కడతానండి 46,000 రూపాయలు అని చెప్పేసి అంది. సరే అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయికి ఫోన్ చేసి వాళ్ళు పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే మా అమ్మాయి నేను నీటు చదవాలండి, నీటు కోచింగ్ లేదు కదా మీ దాంట్లో అని చెప్పేసి ఉంది. అంటే వాళ్ళు దాదాపు అరగంట మాట్లాడి
అది నీ ఇష్టం అమ్మా తల్లి, ఆలోచించుకో. దీంట్లో అయితే నర్సింగ్ సైడ్ వెళ్ళటానికి అవకాశం ఉంది కానీ నీట్ రాయటానికి అవకాశం లేదు అని చెప్పారు. చెప్తే లేదు నేను నీట్ చదువుతాను అని చెప్పేసి అంది. నేనైతే మాత్రం మామూలుగా ఒక సాధారణమైనటువంటి టైలర్ని, నా దగ్గర అంత చదివిచ్చే స్తోమత కూడా లేదు. సరేలే అని చెప్పేసి ఇక దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంటర్ ఇక్కడ విజయవాడ గోసాల్లో చదివించారండి. నీటు రాసింది. ఫస్ట్ టైం ఎట్ ఏ టైమే సీట్ వచ్చిందిలే కానీ అది మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో వచ్చింది. అయితే డబ్బులు కడటానికి నా దగ్గర అమౌంట్ లేవు. ఎలాగని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు తాతగారు ఫోన్ చేశారు. తాతగారు ఫోన్ చేసి అమ్మాయికి ఫీజు ఎంత కట్టాలి అని చెప్పేసి అడిగారు. అడిగితే హాస్టల్ ఫీజు 1,40,000 అండి, మామూలుగా లైబ్రరీ ఫీజులు అవి బిల్డింగ్ ఫండ్ అది ఇది అని చెప్పేసి 1,67,000 చిల్లర చెప్పారు, మొత్తం 3.5 దాకా అవుతుందండి అని చెప్పాను. చెప్తే సరే అయితే రేపు వచ్చి హాస్టల్ ఫీజు తీసుకెళ్ళి కానీ రా అని చెప్పేసి అన్నారు. నేను ఓరగట్ల పనుకొని ఆలోచిస్తా తాతగారిని తలుసుకున్నాను అంతే. గురువుగారు ఫోన్ చేసి అమౌంట్ తీసుకెళ్ళి కానీ రమ్మని చెప్పేసి ఫోన్ చేశారు. వచ్చి తీసుకెళ్ళానండి. అట్లా హాస్టల్ ఫీజు కట్టేశాను, తర్వాత కాలేజీ ఫీజు కూడా ఇచ్చారు, కట్టేశాను. అది కూడా 1,40,000 ఒక్క అతనే ఇచ్చాడంట, వైజాగ్ అంట అతను, ఎవరో మరి నాకు తెలియదు, తాతగారు చెప్పారు. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలామంది 5,000, 10,000, 25,000 అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ విధంగా తాతగారు ఎన్నో విధాలుగా నా జీవితంలో చాలా విధాలుగా ఆదుకున్నారు. అలాగే ఈ యోగం చాలా గొప్పదండి. అంటే నాకేదో ఆదుకున్నారని చెప్పేసి గొప్పదని చెప్పట్లేదు. నేను ముస్లిమ్స్ విధానం పాటించినప్పటికీ మాది నూరు భాష దూదేకుల. మొత్తం చిన్నప్పటి నుంచి కూడా మేము హిందూ పండుగలనే చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా. అలాగే నాకు దుర్గాదేవి అంటే మహా ఇష్టం అండి. ఏ చిన్న సమస్య వచ్చినా ఇంతకుముందు దుర్గాదేవి గుళ్ళోకి వెళ్ళి కూర్చునేవాడిని. అలాగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒక పరిష్కారం అనేది నాకు దొరికేది. అలా ఉండేది. తాతగారి ఆశ్రమం పరిచయం అయిన తర్వాత ప్రతి ఆదివారం ఇట్లాగా ఆశ్రమానికే వస్తూ ఉండేవాళ్ళం. వారం రోజులు పనిచేసుకొని ఆదివారం సరదాగా ఎటో గడిపోదాం అనుకునేవాడిని. అట్లాంటిది ఆశ్రమం పరిచయం అయిన తర్వాత ఆదివారం ఇక్కడికి రావటం మొదలుపెట్టాము. ఆ విధంగా నా జీవితం ఇట్లా జరిగిందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. అలాగే మా చిన్నమ్మకి ఇబ్రహీంపట్నం ఉండేవాళ్ళది. తనకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఫోన్ చేస్తే పలకరించడానికని వెళ్ళాను. తనకి L4, L5 డిస్కులు అసలు అరిగిపోయినాయి పూర్తిగా. MRI స్కాను, సిటీ స్కాను అన్నీ తీపిచ్చారు. పూర్తిగా డిస్కు అసలు కనపడతలా, 2 డిస్కులు L4, L5 అసలు డిస్కులు కనపడతలా. మంచం మీద పరుపు కూడా తీసేసి ఇక ఎల్లికలుగా అట్లా పనుకొని ఉంది. నేను వెళ్ళేసరికి ఏంటంటే హాస్పిటల్ అన్నీ తిప్పాము, చూపిస్తే ఎక్కడా తగ్గదన్నారు. ఆపరేషన్ చేయడానికి కూడా వయసు సహకరించదు కదా, ఇంకా అనవసరం ఉన్నన్నాళ్ళు అట్లా ఉంటామే అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి మా పిన్ని సాయిబాబా నమ్ముద్ది బాగా. దగ్గరలో పక్కనే ఉంది సాయిబాబా టెంపుల్, అక్కడికి వెళ్తూ ఉండిద్ది. సరే నేను వెళ్తా తాతగారి విభూది, పంచదార అవి తీసుకొని వెళ్ళి అవి ఇచ్చాను. ఇచ్చి రోజు అక్కడ ఎక్కడైతే నీకు ప్రాబ్లం ఉందో అక్కడ రాసుకోమని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చి రోజు కొద్దిగా చిటికడు గ్లాస్ మంచినీళ్ళలో వేసుకొని తాగుతూ ఉన్నామని చెప్పేసి చెప్తే అలానే చేస్తే తను అసలు పూర్తిగా బెడ్ రెస్ట్ మీద ఉన్నటువంటి ఆమె, ఎల్లికలుగా అట్లానే పడుకొని 1 రోజులు ఉన్నటువంటి ఆమె లెగిసి తన పని తాను చేసుకుంటుంది. దొడ్లోకి వెళ్ళొస్తుంది, చక్కగా తన పని తాను చేసుకుంటుంది. ఇది మాత్రం చాలా మిరాకిల్ అండి. అలాగే
నాకు ఒకానొక టైంలో నేను చేసేది టైలరింగ్ కాబట్టి ఓవర్ హీట్ వల్ల బాగా బీర్జాలు వాసిపోయినాయి బాగా. సడన్గా అసలు ఏందో ఒక 5-10 నిమిషాల్లోనే అంత తేడా వచ్చింది ఏందో అని అర్థం కాక తాతగారికి ఫోన్ చేసి చెప్పాను. చెప్పిన వితిన్ 10 మినిట్స్లోనే నాకు రిజల్ట్ కనపడింది. తెల్లారిపాటికి అసలు పూర్తిగా తగ్గిపోయింది. అదొక ఇది. అలాగే ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. ఒక్కోసారి తాతగారు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు బయలుదేరరా అంటే ఏమంటే బయలుదేరి వచ్చేసేవాడిని. ఎందుకు ఏమిటి అని కూడా అడిగేవాడిని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు అటు ఇటు ఆ పని ఎందుకు ఈ పని ఎందుకు అని చెప్పేసి అని తర్వాత ఏం లేదులే వెళ్ళు అనేవాడు. ఏందా ఎట్లాగా పిలిచేవాడు, మరి ఏం చెప్పకుండా మళ్ళీ వెళ్ళు అంటాడు అని చెప్పేసి నేను వెళ్ళిపోయేవాడిని. అంటే కొన్ని కర్మల్ని మనల్ని తప్పించడం కోసం అట్లా పిలుస్తారు అనేది నాకు తర్వాత అర్థమైంది. అలాగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మా పెద్దమ్మాయి కూడా ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, బాగానే చదువుకుంటుంది. అలాగా చిన్నమ్మాయి గోసాల శ్రీ చైతన్యాలో చదివేటప్పుడు పక్కన వాళ్ళకి నాకన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు రావట్లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటే బయటికి తీసుకొచ్చి కాసేపు విజయవాడలో షాపింగ్ అటు ఇటు తిప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఏదో ఒకటి నచ్చ చెప్పి కాలేజీలో వదిలిపెట్టి నేను ఇంటికి పోయేసరికి 11:30-12 అయ్యేది. అక్కడ శ్రీ చైతన్య గోశాలలో బయలుదేరేటప్పటికే 11:30-12 అయ్యేది. నేను ఇంటికి వెళ్ళేసరికి 1-2 అయ్యేది ఒక్కో రోజు బైక్ మీద. దారిలో వస్తా తను అంటే అప్పుడు దాకా A4లో ఉండేది. తను లైట్లోకి మారిస్తే తను ఇట్లా బాధపడదేమో అనుకుంటా వెళ్ళేవాడిని ఇంటికి వెళ్ళే లోపల ఫోన్ చేసి ఈరోజు షఫ్లింగ్ చేశారు డాడీ, నన్ను ఎలైట్ 2లోకి మార్చారు అని చెప్పేసి ఫోన్ చేసేది. అట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయండి. వాసుదేవ చాలా సంతోషం అండి. అడిగేవాడు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు అటు ఇటు ఆ పని ఎందుకు ఈ పని ఎందుకు అని చెప్పేసి అని తర్వాత ఏం లేదులే వెళ్ళు అనేవాడు. ఏందా ఎట్లాగా పిలిచేవాడు, మరి ఏం చెప్పకుండా మళ్ళీ వెళ్ళు అంటాడు అని చెప్పేసి నేను వెళ్ళిపోయేవాడిని. అంటే కొన్ని కర్మల్ని మనల్ని తప్పించడం కోసం అట్లా పిలుస్తారు అనేది నాకు తర్వాత అర్థమైంది. అలాగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మా పెద్దమ్మాయి కూడా ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, బాగానే చదువుకుంటుంది. అలాగా చిన్నమ్మాయి గోసాల శ్రీ చైతన్యాలో చదివేటప్పుడు పక్కన వాళ్ళకి నాకన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు రావట్లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటే బయటికి తీసుకొచ్చి కాసేపు విజయవాడలో షాపింగ్ అటు ఇటు తిప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఏదో ఒకటి నచ్చ చెప్పి కాలేజీలో వదిలిపెట్టి నేను ఇంటికి పోయేసరికి 11:30-12 అయ్యేది. అక్కడ శ్రీ చైతన్య గోశాలలో బయలుదేరేటప్పటికే 11:30-12 అయ్యేది. నేను ఇంటికి వెళ్ళేసరికి 1-2 అయ్యేది ఒక్కో రోజు బైక్ మీద. దారిలో వస్తా తను అంటే అప్పుడు దాకా A4లో ఉండేది. తను లైట్లోకి మారిస్తే తను ఇట్లా బాధపడదేమో అనుకుంటా వెళ్ళేవాడిని ఇంటికి వెళ్ళే లోపల ఫోన్ చేసి ఈరోజు షఫ్లింగ్ చేశారు డాడీ, నన్ను ఎలైట్ 2లోకి మార్చారు అని చెప్పేసి ఫోన్ చేసేది. అట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయండి. వాసుదేవ